గుడ్ మార్నింగ్ ఆల్ నాన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు యాక్చువల్గా మీకు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని నేను ఈ ఆడియో మెసేజ్ పెడుతున్నానండి. దయచేసి ఈ ఆడియో మెసేజ్ని లాస్ట్ వరకు వింటారని కోరుకుంటున్నాను. అదేంటంటే మొన్న జరిగిన 360 వెబినార్లో ఒక ఒక అప్డేట్ గురించి, అంటే పేమెంట్కి సంబంధించిన అప్డేట్ గురించి చాలామంది ఫౌండర్స్ మనసులో వాళ్ళ తాలూకా ఆలోచనలో ఒక నెగిటివిటీ అన్నది క్రియేట్ అవ్వడం జరిగింది అని మేము గమనించడం జరిగింది. ఎందుకంటే మాకు వచ్చే ఫోన్స్ కానీ, వాళ్ళు అడిగేటువంటి విధానాలు కానీ మమ్మల్ని ఎలా ఆలోచించేలా చేసాయి. అదేంటంటే, సార్ ఎప్పుడు కూడా కంపెనీ మనకి పేమెంట్ ఇస్తానంటుంది, అది నెల గడిచిపోతుంది తప్ప ఇప్పుడు దాకా మనకు పేమెంట్స్ ఏం పడట్లేదు, ఓకే అని చెప్పి చాలా కొంచెం నెగిటివ్గా కొంచెం అడగడం, నెగిటివ్గా మెసేజ్లు పెట్టడం తరచూ మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఓకే, దానికి కొంతమంది వాళ్ళకి అర్థమయ్యే విధానంలో కంపెనీ గురించి చెప్పి వాళ్ళని పాజిటివ్గా దాన్ని మార్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నిజానికి వీళ్ళందరూ కూడా నెగిటివ్గా మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే నెగిటివ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు కొంతమంది, చాలామంది ఫౌండర్స్కి సరిగ్గా అవగాహన ఉండదు. అంటే వాళ్ళ దగ్గర మొబైల్స్ లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళ అప్లైని సరిగ్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేకపోవచ్చు. అందువలన వాళ్ళు నెగిటివ్గా మాట్లాడతారు తప్ప ఏ ఫౌండర్ కూడా నెగిటివ్గా ఆలోచించే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, మన కంపెనీలో ఉన్న 14,27,000 మంది కూడా ఈ కంపెనీ మీద నమ్మకంతో ఇందులోకి రావడం జరిగింది. అంటే కంపెనీ గురించి, కంపెనీ మనల్ని మోసం చేస్తుంది అనే ఆలోచనతో ఎవరు రాలేదు. కాకపోతే వాళ్ళకున్నటువంటి పరిధిలో, అంటే వాళ్ళ అప్లై నుంచి కానీ, లేకపోతే వాళ్ళకి మొబైల్స్ లేకపోవడం వల్ల కానీ, ఇటువంటి కొన్ని సందర్భాల్లో వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు నెగిటివ్ అని కాదు. ఓకే, కాకపోతే ఇందులో మనం చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, కంపెనీ గురించి, కంపెనీ పేమెంట్స్ మనకి ఎందుకు ఇవ్వడం లేదు. ఇప్పుడు దాకా కంపెనీ మన దగ్గర డబ్బులు తీసుకుంటుంది, కానీ ఇప్పుడు దాకా ఒక్క పైసా కూడా మన కంపెనీ నుంచి రావట్లేదు. అట్లీస్ట్ క్రిప్టో అని ఇవ్వచ్చు కదా ముందు, లేదా బ్యాంక్స్ అకౌంట్స్ అని బ్యాంకులో అని వేయచ్చు కదా అని చాలా రకాల క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దానికి యాజ్ ఏ ఫౌండర్గా నాకున్న పరిజ్ఞానంతో నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, అదేంటంటే, కంపెనీ నిజంగా డబ్బులు ఇవ్వాలి అనుకుంటే కంపెనీకి నిమిషం పని అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిమిషం పని. కానీ ఆ వచ్చేటువంటి అమౌంట్ ఏదైతే మీకు ఉంటుందో, ఇప్పుడు ఒక సస్పీషియస్, మీ బ్యాంక్లో ఒక సస్పీషియస్ అకౌంట్ కొంత డబ్బులు పడ్డాయనుకోండి, అంటే ఊరు పేరు తెలియని ఒక సంస్థ నుంచి మీకు కొన్ని డబ్బులు పడ్డాయనుకోండి, అవి ఎక్కడి నుంచి పడ్డాయో మీకు తెలియదు, ఎవరు పంపించారో తెలియదు. అలాంటి టైంలో, అంటే పెద్ద అమౌంట్ గురించి మాట్లాడుతున్నాను, అలాంటి టైంలో బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి మీరు కొన్ని రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే, జాగ్రత్తగా వినండి. సస్పీషియస్ అకౌంట్ అంటే ఊరు పేరు లేని ఒక కంపెనీ నుంచి మీకు మీ బ్యాంక్ అకౌంట్లో కనుక డబ్బులు పడితే, పెద్ద అమౌంట్లు పడితే, బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి మీరు కొన్ని ప్రతికూల పరిస్థితులు మీరు అనుభవించవలసి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రతిదీ కూడా ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడున్న తరుణంలో ప్రజెంట్ జనరేషన్లో ఏముందంటే, మనం ఏదైనా ఒక విషయం గురించి చెప్పామనుకోండి, బాబు ఇది నిజం రా అని చెప్పినప్పుడు జనాలు ఇమ్మీడియట్గా మన మాట నమ్మరు. కానీ మనం చెప్పిన దాన్ని అది ఎంతవరకు నిజం అని చెప్పి గూగుల్లో చెక్ చేసుకుంటారు. ఆ గూగుల్లో వచ్చిన ఇన్ఫర్మేషనే ఆ గూగుల్లో చెప్తేనే ఇది కరెక్ట్ అని నమ్మే స్థితిలో ఉన్నారు. అంటే మనిషిని నమ్మే రోజులు పోయాయి. అందరూ కూడా గూగుల్ మీద ఉన్నటువంటి నమ్మకం మనుషుల మీద లేదు. అది మొదటిది. అందువలన ఇప్పుడు నేను విషయం ఎందుకు చెప్పానంటే, రేపు పొద్దున్న మనకి బ్యాంకులో ఆన్ ప్యాసివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ దుబాయ్ నుండి మీ అకౌంట్కి ఒక కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది అని మీకు అఫీషియల్గా మీ బ్యాంక్ స్టేట్మెంట్లో కనుక ఆ పదం కనిపిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. అది మనం ధైర్యంగా ఇన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేసినందుకు, చూడండి నా కంపెనీ నుంచి నాకు మొట్టమొదటిసారిగా నాకు వచ్చిన డబ్బులు నా కంపెనీ నాకు పంపించింది, మనం ధైర్యంగా 10 మందికి చూపించుకోగలుగుతాం, 10 మందికి మనం చెప్పుకోగలుగుతాం. అలా చెప్పుకోవాలి, అలా చూపించుకోవాలంటే కంపెనీ కొన్ని తాలూకా చట్టపరంగా, ఓకే, న్యాయబద్ధంగా
కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు దానికి అనుసంధానంగానే దానికి అంటే కంపెనీ ఎప్పుడు కూడా మనకి డబ్బులు ఇవ్వాలని ఆతృతనే ఉందండి. ఈవెన్ యాష్ గారు కూడా చాలాసార్లు గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ ఫౌండర్స్కి ఎలాగైనా డబ్బులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో. ఓకే, ఆ సందర్భంలో మీ అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా 200 బ్యాంక్స్తో మన కంపెనీ టైప్ అవ్వడం జరిగింది. ఎక్స్పెషల్లీ ఇండియాలో 3 బ్యాంకులతో టైప్ అవ్వడం జరిగింది. ఇంకా పేర్లు ఇంకా బయటికి ఇంకా రివీల్ చేయలేదు. రివీల్ చేసిన తర్వాత మళ్ళీ మేము మీకు చెప్తామండి. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ భారతదేశం లాంటి దేశాల్లో, భారతదేశానికి కాదు ఏ దేశంలో సరే బ్యాంకులతో టైప్ అయ్యింది అంటే అది జస్ట్ లైక్ దట్ కిరాణా షాప్కి వెళ్ళి పప్పు ఉప్పు కొనుక్కోవడం ఈజీ కాదండి. బ్యాంక్స్ ద్వారా టైప్ అవ్వాలి అంటే త్రూ ప్రాపర్ ఛానల్. మన ఇండియా కాబట్టి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే ప్రతి దేశంలో కూడా కొన్ని మెయిన్ సెంటర్ పోల్స్ ఉంటాయి. ఆ సెంటర్ పోల్స్ ద్వారా కంపెనీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి తీసుకోండి. ఆన్పాస్ అనే కంపెనీ ఆర్బీఐకి అప్రోచ్ అయ్యి ఆ కంపెనీ దానికి విధి విధానాలు, ఆ కంపెనీ తాలూకా లీగాలిటీస్, ఆ కంపెనీకి మన కంట్రీ నుంచి వచ్చినటువంటి అప్రూవల్స్, ఇలాంటి చాలా రకాల డాక్యుమెంట్స్, తర్వాత మన కంపెనీ తాలూకా కార్యకలాపాలు, వాటి ద్వారా వచ్చే ఆదాయాలు, ఓకే, ఇవన్నీ కూడా ఆర్బీఐకి చూపించి ఆర్బీఐ అప్రూవ్ చేసిన తర్వాత ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే కొన్ని బ్యాంక్స్కి అలొకేట్ చేస్తుంది. బాబు మీరు ఈ బ్యాంకులతో మీరు టైఅప్ అవ్వండి అని చెప్పేసి, ఈ బ్యాంకుల ద్వారా మీ కార్యకలాపాలు చేసుకోండి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ బ్యాంకులకి చేసుకోమని మన కంపెనీకి పర్మిషన్ జరుగుతుంది. ఇదంతా ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది. ఓకే, ఈ సిస్టమేటిక్గా వెళ్ళే తరుణంలో కొంచెం కాలయాపన జరుగుతుంటుంది, అంటే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అంత పొటెన్షియాలిటీ లేకపోతే మన కంపెనీ 3 బ్యాంకులతో మేము ఇండియాలో టైఅప్ అయ్యాము అని అంత ధైర్యంగా చెప్పగలుగుతుంది అంటే దాని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారు ఈ బ్యాంక్స్తో టైఅప్ అవ్వడానికి కదా. అది మనం ఆలోచించగలగాలి. అంటే సింపుల్గా మాట అనడం చాలా తేలికండి, కానీ ఆ మాట వెనకాతల కంపెనీ కానీ కంపెనీ తాలూకా సిబ్బంది కానీ పడే కష్టాన్ని ఎవరు గుర్తించరు. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, ఏంటండి మనం అకౌంట్స్ కట్టలేకపోతే మన ప్యాకేజీలు కట్టుకోలేకపోతున్నాం, కట్టుకున్నట్లు తెచ్చినట్టు వడ్డీలు కడుతున్నాం, ఇదేంటి అని చాలామంది అడుగుతున్నారు. అది మన అత్యాశ అండి. ఎందుకంటే కంపెనీ చెప్తుంది ఒక అకౌంట్ సరిపోతుందని చెప్తుంది, కానీ మన ఆశ హద్దు లేకుండా మల్టిపుల్ అకౌంట్స్ వేసుకొని దాన్ని కట్టుకోవడానికి అప్పులు చేసి కడుతున్నారు. అప్పులు ఎందుకు కడుతున్నారు? మీకు ఎక్కువ అమౌంట్ వస్తేనే కదా మీరు అప్పులు చేసి కడుతున్నారు. కంపెనీ ఎప్పుడు అప్పులు చేయమని ఎప్పుడు చెప్పలేదు మనకి. ఓకే, లేదా ఉద్యోగం మానేయండి నేను మీ కుటుంబాన్ని పోషిస్తానని కూడా ఎప్పుడు చెప్పలేదు. కంపెనీ ఏం చెప్తుందంటే బాబు కంపెనీ తాలూకా సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఉన్నాయి, కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కంపెనీ తాలూకా ఇది సిస్టమ్ ఎట్లా ఉంటుంది అని చాలా మనకు క్లియర్గా వివరించడం జరిగింది. అది మనం నచ్చే కదా కంపెనీలోకి వచ్చాము. ఈ ప్రాసెస్లో కొంచెం డిలే అవుతుంటుంది, ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చేయాలని ముందుకెళ్ళినప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంటుంది. అంత మాత్రం మనం నెగిటివ్గా ఆలోచించవలసిన అవసరం లేదండి, ఎందుకంటే కళ్ళ ముందు ఇన్ని సాక్ష్యాలు కనబడుతున్నాయి. ఇంకొక చిన్న మచ్చుకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే టాప్ మోస్ట్ ప్రపంచంలోనే టాప్ 10 కంపెనీస్లో మన ఆన్పాస్ తాలూకా పేరు రావడం జరిగింది. ఈ మధ్య అందరూ కూడా దాన్ని చూశారు కూడా. అంటే ఇంట్లో ఒక తండ్రికి అంత మర్యాద సమాజంలో ఒక కుటుంబంలో ఒక తండ్రికి ఉన్న ఒక మర్యాద ఉంది అంటే ఆ మర్యాద కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుందండి. అదేవిధంగా ఇప్పుడు ఆన్పాస్ అనే కంపెనీ టాప్ 10 కంపెనీస్లో మనం ఒక స్టేజ్లో ఉన్నప్పుడు ఆ కంపెనీతో పాటుగా కంపెనీ ఫౌండర్స్కి ఎంత రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మన ఊరు పేరు ఎవరికి తెలియదు, మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా మన గురించి తెలియదు. అలాంటిది రేపు పొద్దున్న పలానా వ్యక్తి గురించి పలానా సంస్థలో ఫౌండర్ ఉన్నారన్న విషయం తెలిస్తే మీకెంత అది గొప్ప శుభపరిణామం, మీకెంత గర్వకారణం అది. అలాంటి విషయాలు ఆలోచించట్లేదు జనాలు. ఓకే, టాప్ 10లో రావడం అంటే చిన్న విషయం కాదండి, అది చాలా గర్వకారణం. అది విత్ ఇన్ షార్ట్ స్పాన్లో ఒక కంపెనీ అలా ఆ స్టేజ్కి వచ్చిందంటే దానికి ఎంతమంది కష్టాలు, ఆ కంపెనీ తాలూకు సీఈఓ కష్టాలు, టెక్ టీమ్ తాలూకు కష్టాలు, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని అవమానాలు, ఎంత పడితే ఆ దెబ్బలు తట్టుకొని రాటుదేరి నిలబడి ఈరోజు టాప్ 10లో ఒక పొజిషన్ సంపాదించుకుంది మన కంపెనీ. అలాంటి కంపెనీలో మనం ఫౌండర్స్గా ఉన్నందుకు వీ షుడ్ ఫీల్ మోర్ ప్రౌడ్. ఓకే,
రేపు పొద్దున్న ఆన్ ప్యాసివ్ ఫౌండర్ అంటే ఆ వాల్యూ మీరు మీరు అంటే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము సార్, ఎక్స్ప్లెయిన్ చేయలేం, అంత అద్భుతంగా ఉంటుంది అది. ఓకే, ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మనం అందరం కూడా ప్యాకేజీలు కడుతున్నాం. ఈ ప్యాకేజీలు కట్టే తరుణంలో మన కంపెనీ ఒక వేరే కంపెనీని సపోర్ట్ అడిగింది, కొంచెం మాకు సపోర్ట్ చేయండి పేమెంట్స్ కట్టే విషయంలో అని చెప్పేసి. మన కంపెనీ మాట కాదనలేక ఆ కంపెనీ కూడా ఒప్పుకోవడం జరిగింది, పేమెంట్స్ సపోర్ట్ చేశారు, అదంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఆ కంపెనీ మన కంపెనీతో ఒక విషయం అన్నది, సార్ మీ కంపెనీ తాలూకా విధి విధానాలు మాకు నచ్చాయి, సో మీ కంపెనీని మేము కొనుక్కుందాం అనుకుంటున్నాము, మీరు ఆన్ ప్యాస్ అనే కంపెనీ మాకు అమ్మేస్తారా అని అడిగారు మన వాళ్ళని. దానికి మన వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసండి, చాలా రెస్పెక్ట్ఫుల్గా సిఇఓ గారు కానీ లేకపోతే మన ఒక మన ప్రముఖులు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ కంపెనీ దాన్ని ఏమంటారంటే ఒక వ్యూతో ముందుకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది మానవత్వాన్ని పైకి లేవదీసే విధంగా, అంటే లిఫ్ట్ ఆఫ్ ద హ్యుమానిటీ. ఓకే, దానికోసం ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏదైనా జాతీయ విపత్తులు జరిగినప్పుడు ఓబ్లెస్ ద్వారా ఈ ప్రపంచానికి సహాయం చేయడానికి ఈ కంపెనీ స్థాపించబడింది. చాలామంది హోమ్లెస్ పీపుల్ అంటే కొడుకు కూతుర్ల చేత, తమ పిల్లల చేత బయటికి వెళ్ళగొట్టబడిన తల్లిదండ్రుల కోసం ఆశ్రయాన్ని ఇవ్వడానికి ఈ కంపెనీ స్థాపించబడింది. చదువు లేని పిల్లలకి ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వడానికి ఈ కంపెనీ స్థాపించబడింది. ఇన్ని వాల్యూస్ ఈ కంపెనీ స్థాపించబడింది. అందువల్ల ఈ కంపెనీ మేము ఇవ్వలేమండి అని చెప్పి చాలా అఫీషియల్గా, చాలా రెస్పెక్ట్గా వాళ్ళకి ఈ ఆఫర్ని తిరస్కరించడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచించండి, నిజంగా కనుక యాష్ ముఫారే కానీ వీళ్ళందరూ నాకు ఎందుకు, నా ప్రాఫిట్ నేను చూసుకుంటే సరిపోద్ది కదా అనుకుంటే, అతను జస్ట్ లైక్ దాట్, ఒక్క నిమిషం పట్టదు. కానీ అతనితో పాటుగా, అతని కంపెనీతో పాటుగా మన భవిష్యత్తులో మన తరతరాల భవిష్యత్తులను కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే నిలబడి, ఎక్కడ ఏ మూలన ఏ కంట్రీలో ఏ చిన్న నెగిటివ్ జరిగినా ఒక వెబినార్ పెట్టి మాకు దాని గురించి క్లియర్గా చెప్పి, అంత ట్రాన్స్పరెంట్గా క్రిస్టల్ క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన సీఈఓ. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని ఏదో నేను మోటివేట్ చేయాలని చెప్పట్లేదు, ఇది నిజాలు. ప్రతి ఒక్కరికి తెలియవలసిన విషయాలు, తెలియాలి, తెలిసి తీరాలి ఖచ్చితంగా. ఇప్పుడు కంపెనీ గురించి నెగిటివ్గా ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ఎందుకు మేము సహించలేకపోతున్నాం అంటే, ఇప్పుడు మన కుటుంబంలో ఎవరినైనా సరే మనం నీచంగా ఒక మూడో వ్యక్తి తప్పుగా మాట్లాడితే మనం తట్టుకోలేం, ఎందుకంటే మన కుటుంబాన్ని మనం అంత ప్రేమిస్తాం. అదేవిధంగా యాజ్ ఆన్ ప్యాసివ్ ఫౌండర్గా కంపెనీ తాలూకా విధి విధానాలు కానీ, కంపెనీ ఎలా నడుస్తుంది, కంపెనీ తాలూకా ముఖ్య ఉద్దేశాలు ఏంటి, ఇవన్నీ మేము ప్రతి క్షణం కూడా కంపెనీతో ఉండడం వల్ల ఎవరైనా సరే నెగిటివ్గా మాడితే తట్టుకోలేకపోతున్నాం. అంటే కంపెనీ అంటే అంత పిచ్చి మాకు, అంత ఇష్టం, అంత ప్రేమ మాకు కంపెనీ అంటే. ఓకే, సో దయచేసి కంపెనీ గురించి ఎవరో తప్పుగా దయచేసి మాట్లాడొద్దండి, దాన్ని అర్థం చేసుకుని ప్రయత్నించండి. ఓకే, రేపొద్దున్న మనకి జరగబోయే అద్భుతాలు, ఓకే, అది మీరు అనుభవించాలంటే మనం ముందు క్లియర్ మైండ్ సెట్తో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, చాలా క్లియర్ మైండ్ సెట్తో ఉండాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి మనం దాన్ని పట్టుకొని మనం ఇబ్బంది పడిపోయి పక్కల్ని ఇబ్బంది పెట్టడం అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మన 360లో మొన్న అతను ఒక మాట చెప్పారు పేమెంట్స్ గురించి, మన యాష్ గారు. అదేంటంటే, నేను ఈ మంత్ ఎండింగ్ కల్లా నేను ఈ అమౌంట్స్ అనేవి రిలీజ్ చేయబోతున్నాను. ఒకవేళ అది కాకపోతే జనవరి నెలలో మినిమం అట్లీస్ట్, అంటే బాగా తక్కువగా ఒక $10 million నేను రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే, అట్లీస్ట్ ఈ మంత్ ఎండింగ్ కల్లా నేను పేమెంట్స్ కానీ రిలీజ్ చేయగలిగితే నేను కొంతమంది ముఖంలో నేను చిరునవ్వు చూడగలుగుతాను అని అతను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదే మెసేజ్ని మొత్తం ఇప్పుడు తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఈ మెసేజ్ని చూసే ఉంటారు అనుకుంటున్నాను. దాని అర్థం ఏంటంటే, సార్ కంపెనీ చాలా క్యూరియాసిటీతో ఉందండి, డబ్బులు మనకి ఇవ్వాలి, మన ఫౌండర్స్ ముఖాల్లో ఆనందం చూడాలని. కానీ ఎక్కడో చిన్న చిన్న గ్లిచెస్. కంపెనీ కూడా ఏమనుకుంటుందంటే, రేపు పొద్దున్న కంపెనీ మనకు వచ్చిన డబ్బులు చాలా లీగల్గా
ఉండాలి. ఆ వచ్చే డబ్బులు తీసుకోవడప్పుడు ఉన్నటువంటి ఆనందం, ఓకే, ఆ డబ్బులు ఎటువంటి ఊరు పేరు లేకుండా ఒక ఒక సస్పిషియస్ అకౌంట్గా పడినప్పుడు బ్యాంక్ ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బందులు లేకుండా ఒక నీతిగా నిజాయితీగా మనకి డబ్బులు రావాలి అనే ఒక కాన్సెప్ట్తో కంపెనీ ఇంత కష్టపడుతుంది. ఓకే, ఈ తరుణంలోనే మనకు ఓ బ్యాంక్ అని కూడా ఇనిషియేటివ్ చేశారు కంపెనీ. ఓకే, కాబట్టి ఇలాంటి చాలా విషయాలు తెర వెనకాల జరుగుతూనే ఉంటాయండి. ఓకే, సో దాన్ని మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోండి. రేపు పొద్దున్న మనకి ఈ మంత్ ఎండింగ్ కాకపోతే నెక్స్ట్ మంత్ అతను ఖచ్చితంగా చెప్పారు, నెక్స్ట్ మంత్ మనకి $10 million. $10 million అంటే ఆలోచించండి ఒకసారి. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 10 millions అంటే 1 crore, $1 కోటి. ఓకే, రిలీజ్ చేయబోతున్నారు. ఎవరైతే ముందుగా విత్డ్రా పెట్టుకున్నారో వాళ్ళకి. ఓకే, అలాగని చెప్పి జీరో ఫౌండర్స్ పడవా అని కాదు, వాళ్ళకి కూడా పడతాయి. ఎందుకంటే ముందు విత్డ్రా అన్నవి క్రిప్టో ద్వారా కానీ బ్యాంక్ ద్వారా కానీ బయటకు వచ్చినప్పుడు, ఒక కంపెనీ నుంచి మనకు అవుట్ అవుతున్నప్పుడు దాని తాలూకా మార్గాలన్నీ కూడా చాలా సులభంతరం అయిపోతాయి ఒక ఫస్ట్ అటెంప్ట్లో. అంటే ఒక ఏనుగు ఒక అడవిలో నడిచినప్పుడు ఒక దారి ఏ విధంగా అయితే ఏర్పడిపోయి వెనకాల అన్ని జంతువులు ఎలా ప్రయాణం చేస్తాయో, ఈ అవుట్ అన్నది ఒక్కసారి అవుట్ అవ్వగానే ఈ డిఎంసిసి అంటే దుబాయ్ మెట్రో కమ్యూనిటీ సెంటర్ ద్వారా కానీ, దాని ద్వారా ఈ మనకి మెక్సికన్ థర్డ్ పార్టీ పేమెంట్ గేట్వేస్ ద్వారా కానీ, వీటి ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని బ్యాంక్స్కి కూడా ఒక దారి ఏర్పడిపోద్ది విత్డ్రా అంటే పేమెంట్ మనకి ఇవ్వడానికి. ఒక్కసారి అంటే ఏదైనా సరే ఒక్కసారి పేమెంట్స్ ఇవ్వడానికి కంపెనీ ముందుకు వచ్చినప్పుడు ఇనిషియల్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒక్కసారి దారి కనుక క్లియర్ అయిపోతే మనకి ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు అదే చెప్పారు డాష్ గారు. ఏం చెప్పారు, మీకు ఫస్ట్ పేమెంట్ అయినా పెట్టుకున్నప్పుడు మీరు మీ బ్యాంక్ మన వ్యాలెట్ నుంచి మీ బ్యాంక్ పంపించుకున్నప్పుడు మీకు మ్యాక్సిమం 1 వీక్ టైం పడుతుందని చెప్పారు మీ బ్యాంక్లో పడడానికి. కానీ కాలక్రమేణా అది ఏమవుతుందని చెప్పారు, మీరు వ్యాలెట్ నుంచి మీ బ్యాంక్కి విత్డ్రా పెట్టుకోవడానికి 5 నుంచి 7 నిమిషాలు మాత్రమే పడుతుందని చెప్పారు. అంటే ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత లాంగ్ విజన్ పెట్టి అతను ఆలోచించి మీకు ఆ మాట చెప్పుకుంటారు, ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రతిదీ కూడా మన మంచి కోసం జరుగుతుంది, మన బాగు కోసం జరుగుతుంది, మన కుటుంబ శ్రేయస్సు కోసం జరుగుతుంది. కంపెనీ చాలామంది చాలా రకాలుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మన కోసం. అంటే అలా చేశారు కాబట్టే ఈరోజు ఆన్పాసివ్ అన్న కంపెనీ టాప్ 10లో ఒక స్టేజ్లో ఉండడానికి కారణం వాళ్ళ పడిన కష్టం, వాళ్ళు పడిన శ్రమ. కానీ అందులో మన తాలూకు కాంట్రిబ్యూషన్ ఏం లేదండి. యాజ్ ఎ ఫౌండర్గా కంపెనీ మిమ్మల్ని ఏమి రాళ్ళు రప్పలు కొట్టమని చెప్పట్లేదు. జస్ట్ మీరు అప్డేట్ అవ్వండి, ప్రతి విషయం కూడా తెలుసుకొని మీకు అర్థం కాకపోతే మిమ్మల్ని ఎవరైతే మీ బ్లెస్సర్ ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ చేయండి అని చెప్పారు. సో దీన్ని అందరూ కూడా ఒక మంచిగా ఒక పాజిటివ్గా పరిగణించి, ఓకే, మీ ఆలోచన ధోరణిని మార్చుకొని అందరూ అందమైన జీవితాన్ని ఆశించాలని, జీవితాన్ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.